దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు ఫుట్బాల్ ఆడుతున్నాడు. అగో తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా గా నడమ లియోనల్ మెస్సీ సార్తోని ఫుట్బాల్ ఆడినట్టే సారు కూడా దునియాలనే ఎవరన్నా పేరున్న పెద్ద ఆటగానితోని ఫుట్బాల్ ఆడుతున్నాడా అంటే ఆడికే పోయి చూద్దాం నడువుర్రి. కానీ మస్తు ఆడుతుండే సారు వయసు పిల్లగాని లెక్కనే. అలిబిల్లి కలిబిల్లి కాళ్ళు ఆడించుకుంటా ఫుట్బాల్ను తన్నుడు దాంతే చక్కగా పోయి జాలే పడ్డది. వారెవా ఒక్క పారి అట్లా అనేవారికల్లా మైదానంలో ఉన్నోళ్ళు కీచెలు పెడబొబ్బలు పెట్టిర్రు. 75 ఏళ్ళ ఈడుల కూడా 25 ఏళ్ళ పిల్లగాని లెక్క అట్లా ఫుట్బాల్ ఆడుతుంటే ఆ మాత్రం లొల్లి ఉండదా? ఏడనంటే సిక్కింలో 50 ఏళ్ళ పండుగ చేసుకుంటుర్రట. అగో ఆ పేరంటానికి పోయిన సారు గ్యాంగ్ తక్లాల కర్రె మీసాలు బుడబుడ్డ గడ్డాలు సక్కగా కూడా రాని పిల్లగాన్లతోని తెల్లగడ్డము మీసాలున్న ప్రధాని నరేంద్ర మోడీ సారు ఆట సురువు చేసిండు. ఆడిండంటే మామూలుగా ఆడలేదు, షెండికి చెమటలు పట్టించేతట ఆడిండట. మొదలు మైదానంలకు అడుగు పెట్టగానే సాటి ఆటగాళ్ళ చేతులు చెయ్యేసుకుంటా నేను నరేంద్ర మోడీని పరిచయం చేసుకున్నట్టే అనిపిస్తలేదు. మోడీ సార్ అట్లా చేతుల చెయ్యేస్తుంటే ఫుట్బాల్ ఆడేటోళ్ళు కూడా ఫుల్ ఖుషి అవుతుర్రు. ఇక షెండు చేతుల పట్టుకొని దాన్ని కాళ్ళకు చేసి ఆట సురువు చేసిండు. ఇక మీరు ఇట్లనే కష్టపడి ఆడి దేశానికే పేరు తీసుకురావాలని అన్నాడట. అటెల్గా సిక్కి ఒక్కొక్కరు ఫుట్బాల్ తెచ్చిస్తుంటే అవిటి మీద ఆటోగ్రాఫ్లు ఇచ్చిండు. కొందరికేమో టీషర్ట్ల మీదనే ఆటోగ్రాఫ్లు ఇచ్చిండు. ఇక ఇట్లా నడిచింది మోడీ సార్ ఆడిన ఫుట్బాల్ ఆట. అయ్యా మోడీ గారు, ఆటలు ఆడుకుంటా మీరు మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తమరు ప్రధాని అయిన కాడ నుంచి కూడా కొందరు లీడర్లు ప్రజల బతుకులతోనే ఆడుకుంటుర్రట. మీ కమలయ్యలు కూడా చక్కగా కామన్ పబ్లిక్ ను పట్టించుకుంటలేరట. మీ ఏలుబడిలో కూడా ఎట్లున్నదంటే మీరు ఏమో దేశాన్ని ఎలిగిస్తా అంటే ఇప్పటికి తమరు 3 మాటల ప్రధానమంత్రి అయిన ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఉన్నది. దేశంలో దరిద్రం పోవాలంటే మీరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేటట్టు చూస్తే బాగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.